ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్ఠ నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు చక్కగా పాటలు పాడి ప్రభువును మహిమపరిచారు. దేవుడు మీకు చేసిన మేలులను బట్టి సాక్ష్యాలు అందించారు. చాలా సంతోషం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు శ్రద్ధగా ఆలకిద్దాం. దేవుని మాటలు వినటం వలన మనకి మేలు కలుగుతుంది. మన కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. వాక్యం వినటం ముఖ్యమే, కానీ అంతకన్నా ముఖ్యమైనది ఏమిటంటే విన్న వాక్యాన్ని హృదయములో భద్రపరచుకోవాలి. ఆ వాక్యానుసారంగా బ్రతకాలి, నడవాలి, జీవించాలి. ఇది చాలా ప్రాముఖ్యం. వినటానికి వింటారు. బైబిల్లో యెహెజ్కేలుతో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథం చూడండి ఏమంటున్నాడు. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. చూడండి, వింటున్నారు ఇక్కడ. ఈ ప్రజలంట దేవుని దగ్గరికి వస్తారు, చాలా ఆసక్తిగా వస్తారు కానీ నీ ఎదుట వచ్చి కూర్చుంటారు కానీ యెహెజ్కేలు నువ్వు చెప్పేవన్నీ వింటారు, చాలా బాగా చెప్పాడు అనుకుంటారు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వాటిని అనుసరించరు. వారు అనుసరించని జీవితం వారిది. వారు ఏం కోరుకుంటారంట? వారి నోటితో ప్రేమ కనపరుచుదురు గాని వారి హృదయము లాభమును ఆపేక్షించుచున్నది. వారి హృదయం ఏం ఆపేక్షిస్తుంది? లాభం. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం. మనం ఏది చేసినా లాభం కావాలి. మనకేంటి ఉపయోగం? మాటలు మాత్రం కమ్మగా మాట్లాడతారు, చాలా మధురంగా మాట్లాడతారు. ఆ మాటల్లో ఎంతో ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడతారు. కానీ వారు ఏది మాట్లాడినా ఏది చేసినా వారికి లాభం కావాలి. వారికి ఏ రకంగా లాభం వస్తుందో దానినే అనుసరిస్తారు, దానినే చేస్తారు. నీ మాటల ప్రకారం నువ్వు చెప్పినట్లుగా వారు వినరు, చేయరు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. వారి మనస్సు నా మీద కాదు, లోకం మీద ఉందనేది అర్థమవుతుంది. ప్రభునందు ప్రియులారా, సరే, మనము ఈరోజు మీకు ఒక వాక్యం చెప్పాలనుకుంటున్నాను. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు, భార్యాభర్తలు కనపడతారు. మీకు చాలాసార్లు చెప్పాను వాళ్ళ గురించి. అయినా మరొకసారి నేను వారిని మీ మధ్యలో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. వారు ఎవరు అంటే అమ్రాము, యోకోబెదు.
యోకేబెదు. ఆ పలకటం కొంచెం మన యోకోబెదు అంటాం. అమ్రాము అంటే అనుభవము లేనివాడు. యోకేబెదు అంటే యెహోవా మహాత్మ్యము గలవాడు. అనుభవము లేని వాడికి యెహోవా మహాత్మ్యము కలిగిన స్త్రీతో వివాహం జరిగింది. చూడండి, వారి దాంపత్య జీవితం చాలా మధురమైనదని చెప్పాలి. మధురమైనది అంటే వారు సంతోష సుఖాలతో గడపలేదు. వారు ఎక్కడ ఉన్నారు? ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా ఉన్నారు. భయంకరమైన వెట్టి చాకిరీ చేసే జీవితంలో ఉన్నారు వాళ్ళు. చూడండి, అలాంటి పరిస్థితుల్లో వారు దేవుని మీద ఆనుకొని దేవునితో కలిసి నడిచారు. వారు విశ్వాసము కలిగిన వారు, వారు ప్రార్థనా పరులు, వారు నమ్మకస్తులు, దేవుని ఎడల చాలా నమ్మకమైన వ్యక్తులుగా మనకు కనపడతారు. వీరు విశ్వాస వీరులు అని చెప్పాలి. విశ్వాసం కాదు, విశ్వాస వీరులు. వారు వీరత్వం ఏమిటి అంటే విశ్వాసమే. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చదువుకుందామా? హెబ్రీయులకు రాసిన పత్రిక, మోషే పుట్టినప్పుడు అతని తల్లి తండ్రులు వారికి పుట్టిన ఆ శిశువు మోషే సుందరుడై ఉండుట చూసి విశ్వాసమును బట్టి రాజు ఆజ్ఞలకు భయపడక 3 మాసాలు అతన్ని దాచిపెట్టిరి. ఎందుకు దాచిపెట్టారు? దాచిపెట్టవలసిన అవసరం ఏమిటి? ప్రియులారా, ఇశ్రాయేలీలందరూ కూడా ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నారు. బానిసలుగా ఉన్నప్పుడు సరే, వారు ఎట్టి చాకిరీ చేస్తున్నప్పటికీ వారి సంతానం అభివృద్ధి చెందుతూ ఉంది, విస్తరిస్తుంది. అది చూసిన ఫరోకి ఒక వ్యసనం బయలుదేరింది. సాతానుడు ఫరోలో ప్రవేశించి ఆ ఫరోకి ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఫరో, ఈ ఐగుప్తీయుల దేశంలో ఈ ఇజ్రాయెల్ అంటే ఈ హెబ్రీలు విస్తరిస్తున్నారు, వారి పిల్లలు విస్తరిస్తున్నారు. రేపు మీ మీదకి ఎవరైనా శత్రువులు యుద్ధానికి వచ్చినప్పుడు ఆ యుద్ధానికి వచ్చినటువంటి ఆ శత్రువులతో వీరు చేతులు కలిపి మిమ్మల్ని పాడు చేస్తారు, మీకు ద్రోహం చేస్తారు. అప్పుడు నువ్వేం చేస్తావు? కనుక ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే వీరి సంతానం అభివృద్ధి కాకుండా చెయ్యాలి. అభివృద్ధి కాకూడదు. దానికి మంత్రసానులకు చెప్పారు. అయితే మంత్రసానులు దేవునికి భయపడేవారు కనుక ఆ బిడ్డలను చంపలేదు. అప్పుడు ఫరోనే మరొక శాసనం అంటే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమిటి ఆజ్ఞ అంటే, హెబ్రీ స్త్రీలలో ఎవరైనా మగ బిడ్డను కంటే
ఆ మగబిడ్డను తీసుకెళ్లి నైలు నదిలో పారవేయాలి. నైలు నది వారికి ఒక దేవతతో పూజిస్తారు. ఆ నైలు నదిలో అనేక మొసళ్ళు ఉన్నాయి. ఈ పిల్లలు ఆ మొసళ్ళకి ఆహారం కావాలి. ఇది రాజు ఆజ్ఞ. రాజు ఆజ్ఞను మీరితే ఆ మీరిన వారిని ఎలాంటి కఠినమైన శిక్షకు గురి చేస్తాడో మనకు తెలుసు. అయితే ఆ దినాల్లో వారు రాజు ఆజ్ఞకు భయపడలేదు. ఆ టైంలో మోషే పుట్టాడు. వాడు చాలా సుందరుడు, ఎర్రగా ఉన్నాడు, సుందరంగా ఉన్నాడు, ముచ్చటగా ఉన్నాడు. ఇప్పుడు ఆ మోషేని 3 మాసాలు దాచిపెట్టారు. ఒక చిన్న బిడ్డను దాచిపెట్టడం, ఒక ఇంట్లో ఎవరైనా ప్రసవించారు అనుకోండి, ఆ బిడ్డ జాడ బయటికి రాకుండా కాపాడటం, చూసుకోవటం తేలిక కష్టమా? వాడు ఎప్పుడైనా ఏడుస్తాడు. చూడండి, అయితే వీరిద్దరూ ఆ బిడ్డ కోసం ప్రార్థన చేశారు. భార్యాభర్తలు ప్రార్థన, వీరిద్దరు మంచి ప్రార్థన పరులు. ఆ బిడ్డల కోసం, ఆ బిడ్డ కోసం, ముఖ్యంగా అప్పుడు జన్మించిన బిడ్డ కోసం బలమైన ప్రార్థన చేశారు. అది విశ్వాసముతో వారు ప్రార్థన చేశారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, యేసునందు, దేవుని యందు విశ్వాసం ఉంచితే రక్షణ కలుగుతుంది, కాపుదల ఉంటుంది. యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. ఇప్పుడు యెహోవా యందు వీరు విశ్వాసం ఉంచారు కనుక రాజు ఆజ్ఞ ఒక ప్రక్కన ఉన్న వీరును, వీరి కుటుంబము, వీరి బిడ్డలు కాపాడబడ్డారు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, బాగా జ్ఞాపకం చేసుకుందాం. చాలా మంది చాలా కష్టాలు పడ్డారు. అయితే కష్టాలలో దేవుడు కాపాడుతాడు, శ్రమలలో దేవుడు తన ఆదరణ కలుగు చేస్తాడని మనం తెలుసుకోవాలి. పౌలు గారు ఎన్ని కష్టాలు పడ్డాడు. పౌలు గారు దేవుని పరిచర్యకు వచ్చాడు. పౌలు ఎవరు? చూడండి, పౌలు క్వాలిఫికేషన్స్ చూస్తే మనం ఆశ్చర్యపోతాం. ఆయన గమాలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా నేర్చుకున్నవాడు. అర్ధరాత్రి వెళ్ళి పౌలును లేపి, పౌలా, ఫలాని అధ్యాయంలో ఫలాని వచనము ఏం చెప్తుందంటే టక్క చెప్పగలడు. అంత గొప్ప మేధావి ఆయన. పరిసయ్యుడు, ఇశ్రాయేలీల గోత్రములలో బెన్యామీను గోత్రములో జన్మించాడు. ఆయనకు సున్నతి ఉంది. ఆయన సన్హెద్రిన్ సభ సభ్యుడు. ఈ యూదుల్లో ఒక సభ ఉంది. ఆ సభలో 70 మంది పెద్దలు ఉంటారు. చాలా మేధావులు ఉంటారు. ఆ సభలో ఇతడు సభ్యుడు, సన్హెద్రిన్ సభ సభ్యుడు, పరిసయ్యుడు. చూడండి, ఈయన చాలా ధనవంతుడు, రిచ్, చాలా డబ్బు కలిగిన వాడు. పౌలు మామూలుడు కాదు, సాధారణమైన వ్యక్తి కాదు పౌలు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఒక పెద్ద వ్యాపారి. ఈ రోజున
రైలు ఇంజన్ల వ్యాపారం ఉంటే ఎంత గొప్ప, అది ప్రభుత్వం కింద ఉంటుంది అనుకోండి, చెప్తున్నాను. ఆ రోజుల్లో పౌలు యొక్క తండ్రి గారు వాడల వర్తకం చేసేవాడు. పెద్ద పెద్ద వాడలు తయారు చేసి, ఆ రోజుల్లో సముద్ర మార్గమును ఎక్కువగా ప్రయాణం చేస్తారు కనుక వాడల వ్యాపారి వాళ్ళ తండ్రి గారు. అందుకే వాడలుండే గనక వీరికి డేరాలు గుట్టే ఆ విధానం కూడా తెలిసింది. అంత గొప్ప గొప్ప మేధావి, గొప్ప ధనవంతుడు. ఈయన యేసు ప్రభుని నమ్ముకున్నాడు. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత ఆ ఇంటిలో ఎవరు సహకరించలేదు ఆయన, నేను అనుకుంటున్నాను. తండ్రి ధర్మశాస్త్రం యూదుడు, మనం యోధా జాతి వారం, నువ్వు యేసు ప్రభు అంటావేంటి, యేసు అంటావేంటి? భార్య, ఏమండి మనం యూదులం, మనకు ధర్మశాస్త్రం ఉంది కనుక నేను దాన్ని అంగీకరించను. పౌలు గారికి ఇంట్లో సహకారం లేదు, ఎవరు పౌలు గారిని ఆదరించడం లేదు. ఈయన యేసు ప్రభుని దమస్కు దేవుని మాటలు విన్న తర్వాత ఆయన నమ్ముకున్నాడు, యేసుని వెంబడిస్తున్నాడు. ఆ మాటలు చెప్పిన వాళ్ళు ఎవరు వినట్లేదు, నవ్వుకుంటారు. నాకు యేసు కనపడ్డాడు, యేసుతో నేను మాట్లాడాను అని అన్నాం అనుకోండి, ఏమనుకుంటారు? నవ్వుకుంటారు. యూట్యూబ్లో చూస్తున్నాను చూడు, కొంతమంది పిచ్చి పిచ్చి సాక్ష్యాలు కూడా చెప్తున్నారు. ఒక ఆమె, నాకు గ్యాస్ అయిపోయింది, నేను ప్రార్థన చేశాను, గ్యాస్ని దేవుడు నింపేశాడని చెప్పింది సాక్ష్యం. కానీ అది ఆ సాక్ష్యం నేనైతే నమ్మట్లేదు. గ్యాస్ నింపాడు, వంట చేశాడు. యేసు ప్రభుని వంట మనిషిగా చేసింది ఒక ఆమె సాక్ష్యం చెప్తా. ఎన్నో విధాలుగా ఈ పిచ్చి పిచ్చి సాక్ష్యాలు, వాళ్ళకి మెంటలు వచ్చి ఈ సాక్ష్యాలన్నీ యూట్యూబ్లో చెప్తున్నారు. దాన్ని పట్టుకుంటున్నారు, ఒక్కొక్కళ్ళు ధ్యానం చేస్తున్నారు. మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది, యేసు ప్రభుకి చెప్పాము, ఆయన ఇంతవరకు 3 రోజులైంది చెప్పి ఇంతవరకు గ్యాస్ నింపలేదు మాకని. సరే, ఆ సాక్ష్యాలు కాదు. పౌలుకి దేవుడు కనపడ్డాడు, యేసు కనపడ్డాడు. కనపడి పౌలుతో మాట్లాడాడు. పౌలు ఆ సంగతి చెప్తుంటే ఎవరు నమ్మరే. నాకు కలిగిన దర్శనాన్ని నేను విడిచిపెట్టలేదని చివరి వరకు ఆయన దర్శనంతోనే ముందుకు వెళ్ళాడు. అందుకనే ఆయన సమస్తము, ఆయన భార్యను వదిలే, భార్య ఆయన వెంట రాలేదు. పౌలుకి పెళ్ళి అయింది, పెళ్లి కాలేదని చాలా మంది అనుకుంటారు. ఎందుకు పెళ్ళి అయిందని చెప్పొచ్చంటే, ఆయన ఏమిటంటే, నాకులాగా ఉండండి, మీరు ఉండలేకపోతే పెళ్లి చేసుకోండి అన్న. ఆ మాటను పట్టుకొని పౌలుకి పెళ్లి కాలేదని అంటే, నేను నా భార్య నన్ను వెంబడించలేదు కనుక నేను ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నాను, మీరు ఒంటరిగా ఉండలేకపోతే వివాహం చేసుకోండి అన్నాడు. ఎందుకంటే సన్హెద్రీన్ సభ సభ్యులుగా ఉండాలంటే ఆ రోజుల్లో వివాహమైన వారికి మాత్రమే సభ్యత్వం ఇస్తారు. అందుకని పౌలు గారికి సన్హెద్రీన్ సభ సభ్యత్వం వచ్చిందంటే ఆయనకి వివాహం అయిందని మనం గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా చెప్పొచ్చు. చూడండి, సరే, ఇంత ఉన్నతమైన స్థితిలో నుండి వచ్చిన పౌలు తన పరిచర్య విషయంలో ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నాడు. ఉదాహరణకు ఒక మాట చెప్తాను మీకు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక చూడండి, 2వ పత్రిక 11వ అధ్యాయం.
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం చూద్దాం. 23 వచనం నుండి 11. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారికుడను. చూడండి, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారికుడను. నేనేం చేస్తున్నానంట, మరి విశేషముగా నేను ప్రభు పని కోసం ప్రయాసపడ్డాను. అనేక పర్యాయములు చెరసాలలో యేసు ప్రభు వారి యొక్క వాక్యము బోధిస్తున్నందువలన ఆ రోజున ఆ రోమా ప్రభుత్వం కానివ్వండి, ఈ పెద్దలు కానివ్వండి, పౌలు గారి మీద అనేక అపవాదులు వేసి చెరసాలలో వేయించారు. అపరిమితంగా దెబ్బలు కొట్టారు, కొరడా దెబ్బలు. చూడండి, అనేక మార్లు నాకు ప్రాణాపాయం వచ్చింది. ఎన్నిసార్లు? యూదుల చేత 5 మార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. 5 మార్లు. ఎందుకంటే ఒకసారి ఒక శిక్ష వేస్తే 40 కొరడా దెబ్బలు వేశారనుకోండి, ఆ 40 కొరడా దెబ్బలు ఒకేసారి కొడితే ఇక మరలా అతనికి శిక్ష వేయకూడదు. అందుకనే మరలా శిక్ష వేయాలి కనుక 39 కొట్టి ఆపేస్తారు. మరలా ఈసారి మొదటి నుంచి కొట్టొచ్చు. మరలా 39 కొట్టి ఆపేస్తారు. మరలా ఈసారి మరలా కొట్టొచ్చు. ఇట్లాగూ కొరడా దెబ్బలు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక్కసారే కొరడా దెబ్బలు తిన్నాడు. ఆయన నమ్ముకొని ఆయన పరిచర్య చేస్తున్న పౌలు గారు 5 సార్లు కొరడా దెబ్బలు తిన్నాడంట. 5 సార్లు. 5 సార్లు. చదువుమా. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, రాళ్లతో కూడా కొట్టబడి తిని. ఎన్నిసార్లు? 3 సార్లు ఆయన ప్రయాణం చేస్తుంటే వాడ పగిలిపోయి వారేంటి కొట్టబడ్డారు. రాత్రింబవళ్ళు సముద్రములో గడిపాను. చూడండి, ఎన్నో ఆపదలు. స్వజనుల వలన ఆపదలు, వారి సొంత మనుషుల వలన ఆపదలు, తోటి సేవకుల వలన ఆపదలు. చూడండి, స్వజనుల వలన ఆపదలు, అన్యజనుల వలన ఆపదలు, దొంగల వలన ఆపదలు. చూడండి, పట్టణంలో ఉన్నప్పుడు ఆపదలు, అరణ్యములోకి వెళితే ఆపదలు. నా జీవితమే ఆపదలతో కూడినది. నా జీవితం అంతా ఆపదలే. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఎవరొచ్చి పట్టుకుంటారో తెలీదు. ఎవరొచ్చి కొడతారో తెలీదు. పౌలు అలాంటి పరిస్థితుల్లో పౌలు గారు విశ్వాసముతో ఆయన చివరికంటాడు, నేను మంచి పోరాటము పోరాడుతుంది, నా విశ్వాసము కాపాడుకుంటుని. విశ్వాసాన్ని కాపాడుకుంటు. విశ్వాసములో వీరుడు ఎవరు అంటే పౌలు గారు. ఇప్పుడు పాత నిబంధనలో ఈ అమ్రాము, యొకోబెదులు వీరు కూడా, ఇంకా చాలా మంది ఉన్నారు, వీరు కూడా విశ్వాస వీరులే, నమ్మకంగా ఉన్నవారే. ఎందుకంటే యథార్థంగా బ్రతకాలి. కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మనము ఎలా బ్రతకాలి? యథార్థంగా బ్రతకాలి. దేవుడు యథార్థవంతులను ప్రేమిస్తాడు. ఈ రోజున చాలా మంది విశ్వాస జీవితంలో యథార్థత లేదు. ప్రార్థన చేయటంలో యథార్థత లేదు. దేవుని సన్నిధికి రావటంలో యథార్థత లేదు. వస్తారా? ఒక్క ఆదివారం వస్తే ఇంకొక ఆదివారం బాలేదండి, ఆ ఎండగా ఉందండి,
ప్రభు అయిన యేసుక్రీస్తు ఎర్రటి ఎండలో చూడండి 12 గంటల సమయంలో, దానికి ముందంతా ఎండగా, ఆయన 9 గంటలకు ఆయన పట్టుకున్నారు. ఎర్రటి ఎండ, సిలువలోకి ఎక్కించారు, సిలువలో వేలాడాడు ఆయన. అరే ఇంత ఎండలో నేను ఎందుకు వేలాడాలి ఈ ప్రజల కోసం అని అనుకున్నాడు ఆయన. ఆయన కష్టపడలేదా? ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరియలున్నాయి, మరి అక్కడ పెట్టండి. నక్కలకు బొరియలున్నాయి, మనుష్య కుమారుడు తలదాల్చుకోవటానికి చోటు లేదు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, మంచి సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. శ్రమ పడాలి, మనం యథార్థంగా ఉండాలి. నువ్వు దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నావు? దేవుని సన్నిధానానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నావా? దేనికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నావు? లోకములో ఉన్న వాటి కోసం ఎక్కువ ఆసక్తి చూపిస్తావు, లోకములో ఉన్న వాటిని సంపాదించుకోవటం కోసం ఆసక్తి చూపిస్తావు, కానీ దేవుని దగ్గర గడపటానికి, దేవునితో ఉండటానికి ఆసక్తి చూపిస్తావా? నమ్మకంగా ఉన్న వారికి జీవ కిరీటం ఇస్తానని ప్రభు చెప్పలేదా? ప్రకటన గ్రంథం 2:10. సరే చదవద్దులేండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, దేవుని పిల్లలకు ఉండాల్సింది ఏమిటంటే దేవుని గూర్చిన జ్ఞానం ఉండాలి. దేవుని గూర్చిన జ్ఞానం ఈ రోజుల్లో లేదు. దేవుడంటే ఒక దాసుడిగా, ఒక పనివాడుగా, మనకు మేలు చేసేవాడిగానే వాడుకుంటున్నారు. దేవుడు ఏంటి అంటే నాకు ఇల్లు కట్టాడు, నా ప్రభువు నాకు గొప్ప కార్యం చేశాడు. ఒక సాక్ష్యం చెప్తుంది, బీరువాలో 1000 రూపాయలు పెడితే ప్రభువును ప్రార్థిస్తే అవి 10,000 అయిపోయినాయి అంట. మీరు కూడా పెట్టి చూడండి ఒకసారి. అందుకున్నాడా దేవుడు? దేవుడు నీ పని చేయడానికి ఉన్నాడా? యేసు ప్రభు వారు నీ పాపముల నుండి నిన్ను రక్షించి నిన్ను నిత్యత్వానికి తీసుకొని వెళ్ళటానికి ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. నీ దృష్టి అంతా దాని మీదే ఉండాలి. ఎప్పుడైనా నిన్ను నీవు స్కాన్ చేసుకున్నావా? అంటే నిన్ను పరిశీలన చేసుకున్నావా? ఎప్పుడు ఎదుటోళ్ళనే పరిశీలన చేస్తుంటా. వాళ్ళు అసలు ఏంటండి, వాళ్ళ ప్రార్థన ఏంటండి, అసలు వాళ్ళు ఏందండి అట్ట అర్థం చేయాలి. ఎదుటి వాళ్ళు చాలా వాళ్ళు పరిశీలన చేసుకుంటే పర్వాలేదు, వాళ్ళు చేసుకోరు. అందుకని చేసుకోలేదు కనుక నీకెందుకు? నిన్ను నువ్వు ముందు నీ పరిశీలన చేసుకో. నీలో ఉన్న లోపాలు ఎలా ఉన్నాయో సరి చేసుకో. నువ్వు ఎలా మాట్లాడుతున్నావో ఒక్కసారి నిన్ను నువ్వు ఆలోచించుకో. దేవుని ఎడల నీకు ఎంత ఆసక్తి ఉందో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకుంటే నువ్వు ఇంకొకరి గురించి ఆలోచించు. మనం ఎప్పుడు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించటమే, లేకపోతే పాస్టర్ గారి గురించి ఈయన ఇట్లా చెబుతున్నాడు, వీళ్ళు ఎట్లున్నారు, ఈ ఆలోచించటం తప్ప, ఆ ఎదుటోళ్ళ గురించి ఆలోచించడం తప్ప, నువ్వేంటి, నీ ప్రార్థన ఎంత, నువ్వు వాక్యానుసారంగా ఉన్నావా లేదా, నువ్వు దేవుని కొరకు యథార్థంగా బ్రతుకుతున్నావా? సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. దేవునికి ఇచ్చే దానిలో యథార్థంగా ఇస్తున్నావా? చూడండి, చాలా మంది జీవితాల్లో దేవుని గూర్చిన జ్ఞానం లేదు. దేవుని గూర్చిన జ్ఞానం నీకుంటే, దేవుని జ్ఞానం ఏం చేస్తుందంటే మన వ్యక్తిత్వాన్ని మారుస్తుంది. మన వ్యక్తిత్వం, మన జీవితాన్ని మారుస్తుంది దేవుని జ్ఞానం. నీ జీవితం మారలేదంటే నువ్వు దేవుని జ్ఞానంలో లేవు, మనుష్యుని జ్ఞానం నీ జ్ఞానంలోనే ఉన్నావు.
మరొక విషయం ఏమిటంటే, మనము దేవుని ప్రేమలో ఒక ఒడంబడిక కావాలి. ఒడంబడిక, ఒక తీర్మానం. ప్రేమ చాలాసార్లు చెప్పాను. ప్రేమ అంటే దేవుని స్వారూప్యములోనికి మార్చబడటమే నిజమైన ప్రేమ. యేసు ప్రభువారు ఆయన క్షమించాడు. శిలువలో వేలాడుతూ ఆయన పలికిన మాట, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించండి, క్షమించండి. నీవు నిజంగా క్షమిస్తావా? భర్తను క్షమిస్తావా? భార్యను క్షమిస్తావా? బిడ్డల్ని క్షమిస్తావా? మీ అత్తమామలను క్షమిస్తావా? దేవుని జ్ఞానం అంటే ఏమిటో తెలుసా? ఆ జ్ఞానములోనే ఉంది క్షమాపణ. శత్రుత్వము లేనిది దేవుని జ్ఞానం. ఒకరిపోతు మాటలు మాట్లాడుకోరు. ఎప్పుడు ఇంకోళ్ళ గురించి చెప్పుకోవటమే. ఎప్పుడైనా నీ ఇంట్లో జరిగిన సంగతి చెప్తావా? ఇంకొకరు పక్కింటో జరిగిన సంగతులు వచ్చి పోసుగుచ్చినట్టుగా చెప్తావు. నీ ఇంట్లో జరిగిన సంగతి చెప్తావా నువ్వు? నీ పిల్లల దౌర్భాగ్య స్థితి గురించి నువ్వు చెప్తావా? పక్కింటోడి పిల్లలు అట్ట చేస్తున్నారు, ఇట్ట చేస్తున్నారు, అట్టు తిరుగుతుంది, ఇట్టు తిరుగుతుంది అని చెప్తావే కానీ నీ సంగతి ఏంటి? అది దేవుని జ్ఞానమా? ప్రియా దేవుని పిల్లలారా, ప్రేమలో ఆ ఒడంబడిక ఉందా? ప్రేమ ఉంటే క్షమిస్తావు. క్షమించావా? అవే గుర్తు పెట్టుకొని అవే. ఒకసారి ఒక ఇంటికి భోజనానికి వెళ్ళాం. ముసలు ఇద్దరు పక్కన కూర్చున్నారు. మాకు ఆమె వడ్డిస్తా ఉంది బాగా. అమ్మా ఆపమ్మా, ఆపమ్మా, అమ్మా చాలమ్మా, చాలా తినండి అయ్యారు, మీకోసమే చేశాం, మీకోసమే చేశాం. మేము ముగ్గురమో నలుగురమో ఉన్నాం. వద్దనే కొంది పెడుతున్నారు. విశ్వాసులు లేకపోతే దైవ సేవకులను ప్రేమించటం అంటే పెట్టటమేనా? మాసిలేమని గారు హాస్పిటల్లో ఉన్నాడంట. బెడ్ మీద ఎక్కి కూర్చున్నాయంట. అయ్యా మీకు బాగా ఫ్లాట్ వచ్చేది, కొవ్వు వచ్చేసింది, బాగా ఇబ్బంది అయిపోతుంది, కొంచెం మీకు ఆపరేషన్ చేయాలి, కాస్త కొన్ని రోజులు ఉండాలి హాస్పిటల్లోనంటే ఆయన హాస్పిటల్లో ఉన్నాయంట. అందరు వస్తున్నారట, వచ్చి చూస్తా ఏడుతున్నారట. అయ్యో ఆయన అన్నంటే, ఎందుకమ్మా ఏడుస్తారన్నా అంట. అదేందయ్యా మీరు ఇట్టంటే, మీ మూలనే కదమ్మా నేను మంచం ఎక్కింది, మీరేగా ఇది చేసింది. వద్దు వద్దు అనే కొన్ని పెట్టారు. తినకపోతే ఏమనుకుంటారో వాళ్ళు కష్టపడి చేశారని తిన్నాను. తిన్నందుకు వచ్చింది ఈ సమస్య. సరే పెడతారు, ప్రేమది. ఏంటంటే అది అమ్మా ప్రేమ పెట్టడంలోనే ఉంటుంది కదా. పిల్లరా మాకు పెడుతుంది ఆమె, మేము తింటున్నాం. అమ్మ ఉండు, పెద్దోళ్ళు ఉన్నారు, అంత మాకే పెడితే మీరు తినాలి, ఉంచమని చెబుతుంది. అయిపోయిన తర్వాత పక్కనే మాకు రూము, ఆ ఇంట్లోనే ఓ పక్కన ముగ్గురికి ఒకే చోట వేసారు మంచాలు, పడుకున్నాం. ప్రార్థన అయిపోయిన తర్వాత పడుకున్నాం. తలుపు దగ్గరకు వారాట్టుగా వేస్తే ఆ అత్త మామలకి వీళ్ళకి సంభాషణ జరుగుతుంది. అమ్మాయి, అమ్మా మరి మాకు కూడా పెడితే తింటామమ్మా. తిందులాగా ఏంది మీకే తొందర? చూడండి, వాళ్ళని దబాయిస్తుంది. పెట్టిందో లేదో తెలియదు. ఉదయకాలం నాకన్నా పెద్ద ఆయన ఒక ఆయన ఆమెను పిలిచి, ఏందమ్మా రాత్రి మీ అత్త మామూల మీద అట్లా కసురుకుంటున్నావేంటమ్మా, నువ్వు మంచి విశ్వాసలాగా ఉంటే. మీకేం తెలుసు పాస్ గారు, నేను కాపురానికి వచ్చినప్పుడు
ఇక పెద్ద మాట, ఇది చేసిన పనులన్నీ గుర్తు పెట్టుకుంటే అసలు దీని మొహం కూడా చూడబుద్ధి కాదు. అదే నా క్షమాపణ, అదే నా దేవుని ప్రేమ. మేము ఆ భోజనం తిన్న తర్వాత ప్రార్థన చేసామే, అమ్మా ఇంత ప్రేమ కనపరిచిన ఈ కుటుంబానికి, ఈమెకి మీ దీవెనలు మెండుగా కుమ్మరించిన ఆయన అని ప్రార్థన చేసామే. అది ఆ ప్రేమ. అది క్షమించాలి, అత్తమామలను క్షమించాలి, ఇంటి వారిని క్షమించాలి, బయట వారిని క్షమించాలి. క్షమాపణతో కూడినదే ప్రేమలో, క్రీస్తులో ఒక గొప్ప ఒడంబడిక. ఆ ఒడంబడిక ఉందా ఈనాటి విశ్వాసుల్లో? ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా, ఈ అమ్రాము ఏకుబెదలు కష్టాలలో, ఆ బానిస బ్రతుకులో కూడా విశ్వాసములో ఎక్కడా తొలగిపోలేదు. వారు విశ్వాసులుగా పేరు పొందారు. వారి పేర్లు ఇదిగో ఇక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో వారి పేర్లు ఉన్నాయంటే దాని అర్థం ఏమిటంటే వారు విశ్వాస వీరులు. అదంతా విశ్వాస వీరుల పట్టిక. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకున్నాం. వారు చూడండి, వారి విశ్వాసం. ఈరోజు మనకు ప్రభు బల్ల ఉంది కదా. సరే, టైం ఇప్పటికే చాలా అయిపోయింది. దేవుని గొప్ప నామం ఒక మాట చెప్తాను నేను. వారు రాజాజ్ఞకు భయపడలేదు, భయం లేదు వారిలో. నిజంగా దేవుణ్ణి విశ్వసించిన వారు, విశ్వాసం ఉన్న వారికి భయం ఉండదు. ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలి, ఎలా నడవాలి అనే భయము వారిలో ఉండదు. వారు ధైర్యంగా ఉంటారు. సింహం పిల్లలు ఏ విధంగా సింహం ఉంటుందో సింహములాగా ధైర్యంగా ఉంటారు. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకో. బబులోను రాజ్యంలో ఈ బొమ్మకు మొక్కకపోతే వాళ్ళని నేను తీసుకెళ్లి అగ్నిగుండములో పడేస్తానని రాజు ఆజ్ఞ జారీ చేసినప్పుడు షడ్రకు, మెషకు, అబేద్నెగోలు విశ్వాస వీరులు గనుక వారు భయపడలేదు. రాజా, ఈ అగ్నిలో నుండి మమ్మల్ని తప్పించటానికి మా దేవుడు సమర్థుడు. అది దేవుని మీద విశ్వాసం. మంట పగ 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 మండుతుంది కదా, ఎదురుగా మంటుంది. ఇంకా ఎక్కువ చేశాడు రాజు. మంటని ఇంకా ఎక్కువ చేయండి అన్నాడు. ఇంకా వేయండి, అందులో వేయాల్సిన వేయండి. వీళ్ళు మాట వింటలేదు, వీళ్ళు వేయాలి. అలా అన్నా వీళ్ళు ముగ్గురు ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే వీరిలో ఉంది విశ్వాసం. నా దేవుడు మమ్మలను రక్షించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షించకపోతే చనిపోతాం, ఏంటి? నా ప్రభు దగ్గరికి వెళ్తాం. అది విశ్వాసం. భయంకరమైన కష్టాలు మన ఎదుటుంటాయి, అయినా మనం విశ్వాసంలో సడలిపోకూడదు. నా దేవుడు నన్ను కాపాడుతాడు, నేను నమ్ముకున్న నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నన్ను రక్షిస్తాడు. ఈ ఇద్దరికి రాజాజ్ఞ ఉన్నా ఆ రాజు ఆజ్ఞ మీరినందుకు అది గాని రాజుకు తెలిస్తే ఆ కుటుంబం అంతా కూడా చెరసాలకు వెళ్ళిపోయి ఉండేది, కష్టాలు పాలైపోతారు. కానీ వారి విశ్వాసం ఏంటి? నా ప్రభువు మాకు తోడుగా ఉన్నాడు, ప్రభువు తోడుగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయం షడ్రకు, మెషకు, అబేద్నెగోల విశ్వాసాన్ని గుర్తు చేసుకోండి. దానియేలును సింహాల బోనులో పడేస్తారు, ఆ విశ్వాసాన్ని గుర్తు చేసుకోండి. ఏమీ కాదు, వాళ్ళకి అర్థమైపోయింది. ఎంత భయంకరం. గాఢాంధకారపు లోయలలో సంచరించినప్పటికీ ఏ అపాయమో ఆ మీదకి రాదు, కలగదు. ఎందుకంటే నా కేడెము, నా దుడ్డు కర్ర, నా దేవుడే, నా యేసే.
నన్ను రక్షించేవాడు నా దేవుడే. ప్రభునందు ప్రియ దేవుని పిల్లారా, ఇలాంటి విశ్వాసంతో ముందుకు సాగాలి. ఆ విశ్వాసము బలమైనది. ప్రైజ్ ది లార్డ్. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఒక మాట చదవండి, నేను ముగిస్తాను. దేవుని మాటలు మనకు చాలా ప్రాముఖ్యమైనవి. రోమా పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. ఏమిటంట? అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని నుండి, దేవుని ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఎడబాప నేరదని రూఢిగా నమ్ముచున్నాను. చూడండి, దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆయన ప్రేమ నుండి ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ సమస్యలు, ఇవన్నీ కూడా ఆయన తీసివేసే దేవుడై ఉన్నాడు. కనికరం చూపే దేవుడై ఉన్నాడు. దేవుని విశ్వాసం, దేవుని మీద విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అమ్రాము యొక్క మెదలు దేవుని మీద విశ్వాసం ఉంచే బిడ్డను కన్నారు. దేవుని మీద విశ్వాసం ఉంచే బిడ్డను దాచారు. దేవుని మీద విశ్వాసం ఉంచే ప్రార్థన చేశారు. ఇప్పుడు వారు కన్న ఆ బిడ్డ ఎక్కడికి చేర్చబడ్డాడు చెప్పండి? రాజనగరకు చేర్చబడ్డాడు. అసలు అది సాధ్యమేనా? యూదుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటుంటే, యూదులు బానిసలుగా ఉంటే ఒక బానిస పిల్లవాడు రాజనగరకు పోవటం ఏంటి? రాజనగరకు ఎలాగూ వెళ్ళాడు? దేవుడు ఎందుకు ఆ పరిస్థితులు కల్పించాడు? ఆ క్షేమము ఎందుకు కలుగజేశాడంటే ఆ తల్లిదండ్రుల విశ్వాసము, ఆ తల్లిదండ్రుల ప్రార్థన. మీ పిల్లల కోసం అలాంటి ప్రార్థన చేస్తున్నారా? మీ బిడ్డలు ఇప్పుడు చిన్నతనంగా ఉన్నారు, వారి కోసం అలాంటి ప్రార్థన చేయవలసిన అవసరం లేదా? ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి ఆలోచించండి. అమ్రాము యొక్క మెదల్లాగా విశ్వాసములో మనం స్థిరులుగా ఉన్నాం. ఇంకా చాలా విషయాలు చెప్పాలి, నేను వచ్చే వారం చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళ వంచండి, ప్రార్థన చేసుకుందాం.